అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెనాలి నియోజకవర్గంలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చక్కటి పండుగ కార్యక్రమం, ఒక వేడుకలాగా మన టీఆర్ఎస్ సభ్యత్వం అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్న తరుణంలో తెనాలి నియోజకవర్గంలో మనందరం కూడా ఈరోజు కలుసుకుని మన నియోజకవర్గంలో కూడా మన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా గర్వంగా ఉంది. ఈ విధంగా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఇదేదో ఒక బీమా పథకం ఉందనేది కాదు, మా ద్వారా పార్టీకి అంకిత భావంతో పనిచేయడానికి ఇది ఒక చక్కటి అవకాశం, మేము కూడా పార్టీ కోసం సభ్యత్వం తీసుకుంటామని భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ చేస్తుంది. ఈ రోజున 500 రూపాయల సభ్యత్వం తీసుకుంటున్నాం. వేరే కొన్ని పార్టీలు మీకు తెలుసు ఏ విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తారో, వాటి జోలికి వెళ్ళను. కానీ మనం మాత్రం ప్రెసిడెంట్ గారి కోరిక ఏంటంటే సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన మనం కేవలం వాళ్ళకి బాధ్యతతోటి మనం వ్యవహరించాల్సిన అవసరం, వాళ్ళకు కూడా రక్షణ కల్పించే విధంగా ఉండాలనే ఆలోచనతో ఈ బీమా పథకం కూడా దాంట్లో రూపొందించడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఏమైనా దురదృష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతే, ఎవరికైనా యాక్సిడెంట్లు జరుగుతాయి అంటే ఎక్కువగా మనకి జనసేన పార్టీలో బైక్ ర్యాలీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ 50,000 రూపాయల వరకు వాళ్ళకు ఆర్థిక సాయం హాస్పిటల్ బిల్స్ ప్రొడ్యూస్ చేయగానే మనం ఇస్తాం. వందల సంఖ్యలో మనం ఆదుకున్నాం. మొట్టమొదటి చెక్ కూడా మీకు గుర్తుందో లేదో తెనాల్లోనే ఇచ్చాం. మనం ఈ కార్యక్రమం ప్రారంభం అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయల చెక్ తీసుకెళ్లి మన ఎరకలపూడిలో మన మురళి గారి కుటుంబంలోనే వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు మనం ఆ రోజు తీసుకెళ్ళి ఇవ్వగలిగాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 343 మందికి మనం 5 లక్షల రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అనేక మందికి మనం ఆదుకోగలిగాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.